నమస్తే, వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. జస్మిత్ బాబును కాపాడండి అంటూ వేడుకుంటున్న తల్లి తండ్రి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన అందేరాజు, వారి భార్య సంధ్య, వారి కుమారుడు జస్మిత్ ని కాపాడాలని దాతలకై ఎదురు చూపులు. తలసేమియా అనగా బోన్ మ్యారో ట్రస్ట్ ప్లాంట్ వ్యాధితో బాధపడుతున్న బాబు జస్మిత్ ను ఎవరైనా దాతలు ఉంటే బాబును కాపాడాలని తల్లిదండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా తెలంగాణ సీఎం యనుమల రేవంత్ రెడ్డి సహాయంతో బాబును ఆదుకోవాలని తల్లి సంధ్య, తండ్రి అంతయ్య బాబు వేడుకుంటున్నారు. వెంటనే స్పందించిన ప్రజాప్రతినిధి టీవీ ఛానల్ కుమరయ్య యాజమాన్యాన్ని జీవితాంతం కాలం రుణపడి ఉంటానని తండ్రి రాజు, తల్లి సంధ్య అలా అన్నారు. నా పేరు సంధ్య, మా ఆయన పేరు రాజు, మా బాబు పేరు జస్మిత్. వీనికి 4 సంవత్సరాలు ఉంది. 3 సంవత్సరాల నుంచి వీనికి బ్లడ్ ఎక్కిస్తున్నాం. వీనికి తలసేమియా ఉంది. బ్లడ్ ఎక్కించిన కొద్దీ వీనికి ప్రాణాలు ఎప్పుడు వెళ్ళిపోయేది తెలియదు. ఉన్నాయని నమ్ముకున్నాము. ఇప్పుడు మాకు పెట్టేంత స్తోమత కూడా లేదు. దయచేసి మీరు ఏదన్నా ఒకటి మాకు దారి చూపించాలి. ఈ బ్లడ్ ఎక్కించిన కొద్దీ వీనికి లోపల గడ్డ తయారవుతుంది. ట్రీట్మెంట్కు ఇప్పుడు బోన్ మ్యారో వేపియాలన్నారు. 26 లక్షలు ఖర్చు అవుతుంది అని అన్నారు. డోనర్ కాకుండానే 26 లక్షలు అన్నారు. డోనర్ అయితే 30-35 లక్షల దాకా ఖర్చు అవుతుంది అని అన్నారు. నిమ్స్ హాస్పిటల్నే ఇప్పుడైతే ప్రజెంట్ చూపెడుతున్నాం. ఇప్పుడు మీకు లాలాబాయి డబ్బులు పంపించింది సౌదీ నుండి. అతను నేను చెప్పినది ఇట్లా ప్రాబ్లం ఉందని నాకు తమ్ముడు చెప్తే, లాలాబాయి అంటే ఎన్ఆర్ఐ మండల అధ్యక్షుడే మా గొల్లపల్లి మహమ్మద్ లాలా, అతను మీకు కూడా డబ్బులు పంపించింది. ఈ డబ్బులు అట్లే తనంతా సహాయం చేసిండు. ఎన్ఆర్ఐ ఒక సౌదీలో ఉంటాడు కాబట్టి అతను కొంతమంది చెప్తానని, ఇంకా ప్రాబ్లం ఉంది కాబట్టి బాబుకు, సరేనా? లాలాబాయికి మళ్ళీ చెప్తాను. ₹4,000 ఎన్ఆర్ఐ మండల అధ్యక్షుడు మహమ్మద్ లాలా ఆధ్వర్యంలో అన్న దేవన చెప్పగానే వెంటనే నేను ఎన్ఆర్ఐ మండల ఉపాధ్యక్షుని చెప్పడంతో అతను నిన్న రాత్రి 2 గంటలకు నాకు ఫోన్ చేసి, తమ్మి డబ్బులు పంపిస్తున్నా దేవన్నకి అని చెప్పేసి అతని ఆధ్వర్యంలో ఒక ₹4,000 అతనంతా సహాయం చేసిండు. మందులకని డబ్బులు తీసుకో, ఓకే? ₹4,000. ఎందుకంటే ఇతని ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఇక ముందు కూడా ఎవరైనా దయచేసి దయా మైండ్లో ఉంటే, ఇతనికి గూగుల్ పే ఉంది, ఫోన్పే ఉంది, ఎవరైనా సహాయం చేయగలరు ప్లీజ్ దయచేసి. నమస్తే లాలాబాయి. గతంలో కూడా మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు గొల్లపల్లిలో. చాలా వరకు చూసిన. ఇంతకుముందు కూడా నాకు రైస్ బ్యాగు డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇది 2వసారి హెల్ప్. మీ రుణం మర్చిపోను. అన్నగారు మీరు ఇలాంటి ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్న భూశంకర్ అన్నకు చెప్పగానే, రిపోర్టర్ భూశంకర్ అన్నకు చెప్పగానే స్పందించి వార్త రాయడం జరిగింది. దానివల్ల నాకు ఎంతో మేలు జరుగుతుంది. ఇంకా ఎవరైనా దాతలు ఉంటే నాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. నాకు సాయం చేసిన ప్రతి ఒక్కరికి 2 చేతుల నమస్కారం చేస్తున్నాను. నమస్కారం లాలాబాయ్. నమస్తే. ఇప్పుడైతే ఆరోగ్యం మంచిగానే ఉంది. ఈ కాళ్ళు కొంచెం నడవస్తలేవు, కీళ్ళవాతము. ఇక స్టేట్మెంట్ చూసిరు కాబట్టి భూశంకర్కు చెప్పడంతోనే లాలాబాయ్కి కొంచెం తెలుపమని చెప్పగానే మీరు స్పందించినందుకు నాకు చాలా సంతోషమైంది. మీరు ఎంతోమందికి ఎన్నో విధాలుగా సహాయపడ్డారు.
అందులో నేను రెండోసారి సహాయం పొందినవాడిని. మీ మేలు ఎప్పటికీ జన్మలో మర్చిపోను లాలాబాయ్. ఓకేనా? ఇలాంటివి మీరు ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని, ఎందరికో సహాయం చేయాలని కోరుకుంటున్నాను. నమస్కారం.